ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది అని చెప్పేసి మాదిగ ఉపకులాలు, అనేక సంఘాలు, సామాజికవాదులందరూ కూడా మరి ముక్త కంఠంతో ఖండించడంతో మరొక్క నెల రోజులు ఎక్స్టెండ్ చేసి మార్చి 10వ తారీఖు లోపు మళ్ళీ సవరణలు చేసుకుంటా అన్నారు. మరొకసారి పునర్పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. మా దృష్టికి వచ్చినాయి. మేము ఇక్కడ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడడం జరిగింది. గ్రూప్ ఏ లేదా గ్రూప్ 1లో ఎదిగిన వాళ్ళను, అన్ని రకాలుగా వెనుకబడ్డ వాళ్ళని వేసే దాంట్లో ఎదిగిన వాళ్ళను పంబాల 903 పాపులేషన్ ఉంటే 100 కుటుంబాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నాయి. సో అది అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో వేయడం జరిగింది. అదే మన్నెపల్లు దాదాపు 29,000 మంది ఉంటారు. వారిని తీసుకొని గ్రూప్ ఏలో వేయడం జరిగింది. ఇది సరి అయినది కాదు అని చెప్పేసి కమిషన్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ రకంగా వారికి 1% అని చెప్పేసి గ్రూప్ ఏలో పెట్టడం జరిగింది. రెండోది గ్రూప్ బిలో లేదా గ్రూప్ 2లో పెట్టింది ఏంటంటే మధ్యాంతరంగా ఎదిగిన వాళ్ళని చెప్పేసి మాదిగలకు మరి దాదాపు 32,33,000 మంది సింగిల్ మాదిగ క్యాస్ట్ ఉంటే, సింగిల్ మాల క్యాస్ట్ 15,17,000 ఉంటే 15 లక్షలకు 5% ఇచ్చినప్పుడు మాదిగలు 32 లక్షలు ఉన్నప్పుడు 11% వరకు రావాలి. అంతేకాకుండా బుడగ జంగాలు మొదటి నుంచి కూడా మాదిగలకు అనుబంధంగా ఉపకులంగా ఉన్నారు. వారి జనాభా 1,11,000. సో వాళ్ళు కనుక మాకు కలిసేది ఉంటే, మమ్మల్ని కలిపేసేది ఉంటే మాకు 12% రిజర్వేషన్ వచ్చేది ఉండే. వారిని తీసుకుపోయి అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో మరి బుడగ జంగాలను వేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు డక్కులోళ్ళు ఉన్నారు. డక్కులోళ్ళు దాదాపు 2,500 మంది ఉంటే వాళ్ళకొక్కరికి కూడా ఉద్యోగం లేదు. అదే పంబాలలో చూస్తే 100 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని కలిపి ఒకటే గ్రూప్లో వేసే కార్యక్రమం మనం చూస్తాం. గ్రూప్ సిలో కానీ లేదా గ్రూప్ 3లో కానీ మాలలకు తోడుగా నేత కాని వాళ్ళ కోసము వివేక్ వెంకటస్వామి గారే అన్నారు, అత్యధికంగా వెనుకబడ్డ కులము నేత కాని కులము, వీళ్ళకి అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పాడు. కానీ ఆయన ఎదిగిన సి గ్రూప్లో నేత కాని వాళ్ళు అంటే 1,33,000 మందిని దాంట్లో ఉంచడం వల్ల వారికి 4% వచ్చేది 5%కి పోవడం జరిగింది.